వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒక మహా సంగ్రామం మొదలైంది. నీటి చుక్క కోసం కాదు, నీరు నిలవాల్సిన చెరువుల అస్తిత్వం కోసం గులాబీ దళం యుద్ధబేరి మోగించింది. పచ్చని చెరువులు కాస్త ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లా మారుతున్న వైనంపై బీఆర్ఎస్ పార్టీ సంధించిన అస్త్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, సాక్ష్యాధారాలతో కూడిన ఒక పరిశోధనాత్మక దాడి. అధికార పక్షం నాయకుల కబ్జాల కోటలను బద్దలు కొడతామని బీఆర్ఎస్ నేతలు చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ గా మారాయి. చెరువులంటే కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, అవి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ప్రాణవాయువు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ గద్దల బారిన పడి అస్థిపంజరాల్లాగా మారుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీ నేతలు తెరపైకి తెచ్చిన ఆధారాలు ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ గా మారాయి. పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. చెరువుల గురించి గులాబీ నేతలు మీడియా సమావేశాల్లో ప్రదర్శించిన రెవెన్యూ రికార్డులు, గూగుల్ ఎర్త్ మ్యాపులు చూస్తుంటే కబ్జాల పర్వం ఎంత క్రూరంగా జరుగుతుందో అర్థమవుతుంది. ఒకప్పుడు నీటి గలగలలతో కళకళ్లాడిన చోట ఇప్పుడు సరిహద్దు గోడలు, భారీ భవంతులు, విల్లాలు దర్శనమివ్వడం వెనుక ఎవరి అదృశ్య హస్తముంది? ఇదే ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, వారి అనుచరులు బినామీ పేర్లతో యథేచ్ఛగా ఎఫ్టీఎల్ పరిధులను అతిక్రమించి నిర్మాణాలు చేశారు. పేదల గుడిసెలను అక్రమ కట్టడాలంటూ కూల్చడానికి బుల్డోజర్లు పంపే ప్రభుత్వం బడా నేతల అక్రమ లేఅవుట్ల వద్దకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. పేదలంటే చులకన, పెద్దలంటే ఎందుకు మౌనం అంటూ బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి సెలెక్టివ్ అప్రోచ్ అని, తన వారికి ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునర్జీవం పోసిన బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టారు. ఇదే తీరున కబ్జాలు కొనసాగితే రాబోయే వర్షాకాలంలో హైదరాబాద్ లాంటి నగరాలు వరద ముంపులో చిక్కుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇది ప్రకృతిపై జరుగుతున్న దాడి అని, దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు నీటి చుక్క కూడా దొరకదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో మరో ట్విస్ట్ ఏమిటంటే బీఆర్ఎస్ నేతలు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడం లేదు. అవసరమైతే హైకోర్టు మెట్లు ఎక్కుతామని, కబ్జాదారుల జాతకాలను బయట పెడతామని చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎదురుదాడులకు దిగుతోంది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయించి ముప్పతిప్పలు పెడుతున్నారు. గతంలో జరిగిన కబ్జాలకు బాధ్యులు ఎవరంటూ పాత ఫైళ్లను వెలికి తీసే ప్రయత్నం కూడా కొన్ని చోట్ల జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చెరువుల చుట్టూ తిరుగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో వాతావరణం వణికించే చలికాలంలో నిప్పులు చెరుగుతోంది. సామాన్య ప్రజలు మాత్రం ఈ హైడ్రామా కూల్చివేతలు నిశితంగా గమనిస్తున్నారు. నిజంగా కబ్జాలు చేసిన బడాబాబులపై ప్రభుత్వం కొరడా జులిపిస్తుందా, లేక ఈ వివాదం కూడా కాలక్రమేణా చల్లారిపోతుందా? పేదవాడికి ఒక రూలు, పెద్దవాళ్లకు మరొక రూలా అనే విమర్శలకు ప్రభుత్వం తన చర్యల ద్వారా సమాధానం చెబుతుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తెలంగాణ చెరువుల బతుకు, భవిష్యత్తు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. రాజకీయ యుద్ధం సంగతి ఎలా ఉన్నా ప్రకృతి సంపదను, వనరులను కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం కావాలి. మరి ఈ పోరాటంలో అంతిమ విజయం ఎవరిది? కబ్జాదారుల కోటలు కూలుతాయా, లేక కబ్జాదారులే రాజ్యమేలుతారా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే.